నమస్తే, నా పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఆయనవిల్లి మండల జెడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు నియామకం. నిత్య కళ్యాణం పంచతోరణంగా విరాజిల్లుతున్న మూరమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తామని తెలిపిన సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ. తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో 76వ ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా సోమవారం భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని జోజిపేట మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం జార్జిపేట గ్రామంలో 76వ ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా సోమవారం భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమాన్ని జోజిపేట మార్కెటింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు. గత 76 సంవత్సరాలుగా జార్జిపేట మార్కెట్ కమిటీ నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి మహోత్సవ కార్యక్రమాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్న భక్తులకు కృతజ్ఞత తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న మార్కెట్ కమిటీ గ్రామస్తులు అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు గ్రామ సర్పంచ్ గుత్తుల సూర్యనారాయణ, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఇతర యువకులు, మహిళలు పాల్గొన్నారు. ఫోటోలు పడుతుంటే మరి తీయద్దా మరి అది మనం గమనించాలి. పాప ఫోటో ఎదుర్కొని వస్తుంది. అయ్యో చేస్తారు. నువ్వేమి ఇవ్వలేదమ్మా, ప్లేట్లు ఇవ్వాలి కదా వాడబడి. అయిపోతుంది కర్రీ చేసా. బిరండి లైన్ పోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని మరి కోరి ప్రార్థిస్తున్నాం. అన్ని దానాలుగాను అన్నదానం చాలా పవిత్రమైనదండి. అటువంటి కార్యక్రమాన్ని భక్తుల సహాయ సహకారంతో తమ వంతు వారందరినీ కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి, వెంకటేశ్వర స్వామి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, తిరిగి సంపదలు ఇచ్చి ఎలా సదా రక్షించాలని మరి కోరి ప్రార్థిస్తున్నాం. చివరి భోజనాలు చివరికి వెళ్ళిపోవాలి. కొప్పల ఈశ్వరరావు గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి 150 రూపాయలు కానుక సమర్పించారు. వారి నిత్య కళ్యాణం పంచతోరణంగా విరాజిల్లుతున్న మూరమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు జరగబోయే మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తామని సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ తెలిపారు.
సోమవారం గ్రామస్తులు ఆలయ అర్చక పురోహిత సిబ్బందితో గ్రామసభ సమావేశం నిర్వహించారు. కోనసీమలో అతిపెద్ద శైవక్షేత్రం శ్రీ వీరేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వేచేస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. 26వ తేదీ తొలి రోజు తెల్లవారుజామున 4 గంటలకు తీర్థం బిందె వచ్చిన తర్వాత దర్శనాలు, పంచామృత అభిషేకం, నిత్యాభిషేకాలు ప్రారంభమవుతాయన్నారు. 11 గంటలకు ద్వాదశ పుష్కర నదీ జలాల అభిషేకం, సాయంత్రం ధూపదీప శూలాల సంభరం, దీపారాధన, జ్యోతిర్లింగార్చన, దాట్ల వంశీలచు అభిషేకం, లింగోద్భావ కాల దర్శనం, మహానివేదన అనంతరం కళ్యాణం జరుగుతుందన్నారు. ఆఖరి రోజు మార్చి 2వ తేదీ సాయంత్రం శ్రీ స్వామివారి ఆలయం వద్ద నుండి దగ్గరలో ఉన్న పవిత్ర వృద్ధ గౌతమి నది వద్దకు స్వామివారిని, అమ్మవారిని భారీ ఊరేగింపుగా కేరళ వాయిద్యాలు, విన్యాసాలు, నృత్యాలతో తోడుకొని హంసవాహనంపై స్వామివారిని, అమ్మవారికి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 5 రోజులు పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఆలయ ఆవరణంలో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్లు, మెడికల్ క్యాంప్ నిర్వహిస్తామన్నారు. స్థానిక శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గ్రామస్తుల సూచన మేరకు శివరాత్రి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. శివరాత్రి ఉత్సవాల్లో భక్తులు పాల్గొని తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ఆలయ అర్చకులు, పురోహితులు, వేద పండితులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం తాళరేవు మండలం నీలపల్లి గ్రామం నేరేలంక పరిధిలో సోమవారం జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలం నీలపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఉచితంగా పాడి రైతుల కోసం అందిస్తున్న పశు ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశు వైద్య ఆరోగ్య శాఖ ఏడీ బ్రహ్మవేద అన్నారు. నీలపల్లి పంచాయతీ నేరేలంక గ్రామంలో ఆరోగ్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డి సుధా ఆధ్వర్యంలో సుమారు 100 పశువులకు ఆరోగ్య టీకాలను అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చిట్టూరి కలిగిమూర్తి, ఉప సర్పంచ్ భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ దంగేటి సూరిబాబు, వెటనరీ అసిస్టెంట్ శ్రీను, సిబ్బంది శంకర్, రమ్య, చందు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకి ఎదకొచ్చిన వాటికి పెళ్లిదూర్లు పుట్టే విధంగా మనకి 3 సమన్లు ప్రభుత్వం మనకి సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా ఏంటంటే త్రిబులస్ సమన్ అంటాం. అంటే మనకి గిర్ ఒకటి, ముర్రా ఒకటి, సహేవాల్ ఒకటి, ఈ 3 బ్రీడ్లు కూడా మనకి పెళ్లిదూర్లు పుట్టే విధంగా మనకి ఇవ్వడం జరిగిందండి. పూట్లు ఎవరికైనా ఎదకొచ్చినప్పుడు ఆ బ్రీడ్లు ఉన్న వాళ్ళు అవును కనుక పశువుల హాస్పిటల్లో కానీ రైతు భరోసా కేంద్రం కానీ తీసుకొచ్చినట్లయితే మీకు అది చేస్తారండి. దీంట్లో మీకు 500 కట్టాలి. అది కడితే మీకు ఫస్ట్ టైం చేసినప్పుడు ఒకవేళ చివరి కట్టినట్లయితే రెండోసారి మీకు ఉచితంగా చేయడం జరుగుతుందండి. దీంట్లో అంటే 90% మనకి పేదోడ్లు పుడతాయండి. ఎక్కడో 1-2 మనకి మేలుదోడ్లు పుట్టచ్చు తప్ప మాకు అన్నీ మనకి పేదోడ్లే పుట్టాయి. అదేవిధంగా మనకి గోకులం షెడ్లో ఒకటి ఇవ్వడం జరిగిందండి. ప్రతి గ్రామానికి కూడా ఒక 5-6 మనకి గోకులం షెడ్లు శాంక్షన్ అయినాయండి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ అయితే మనకి 4 అయిపోయినాయి మన తాళరేవు మండలానికి. మిగతాయి కూడా బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయండి. ఇది ఒక పథకం ఆల్రెడీ అమల్లో జరుగుతుందండి. ఇంకా రెండో దానికి వచ్చేసరికి పశుగ్రాసాల స్కీమ్ వచ్చి మనకి ఎవరైతే రైతులు సొంత భూమి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి. గతంలో మనం కౌలు ఉన్న రైతులకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే ఓన్లీ సొంత భూమిదారుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందండి. దీంట్లో ఏంటంటే మనకు 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు కూడా మనం పశుగ్రాసాలను వేసుకోవచ్చు. మనకి రైతు పేరు మీద కార్డు ఉండాలి. తర్వాత భూమి కూడా అతని పేరు మీదే ఉండాలి. జాబ్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ పుస్తకం, B1 పట్టాదారు పాస్ పుస్తకం 3 కూడా అతని పేరు మీద ఉన్నట్లయితే మీకు అప్లికేషన్ అనేది మన పశువుల ఆసుపత్రిలో కానీ లేదంటే రైతు భరోసా కేంద్రంలో కానీ ఇవ్వడం జరుగుతుందండి. అవన్నీ పూర్తి చేసిన తర్వాత మనం MD ఆఫీస్లో సబ్మిట్ చేస్తాం. సబ్మిట్ చేసిన తర్వాత మీకు మన అంబేద్కర్ శాంక్షన్ అయిన తర్వాత మీరు గడ్డి వేసుకోవచ్చండి. ఇది పథకం వచ్చి మనకి సంవత్సరం వరకు వర్తిస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమన్నా మీకు పశువులకి హెల్త్ పరంగా ఏమన్నా బాగోకపోతే కూడా మేము ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలోని కూడా క్యాంప్ నిర్వహిస్తామండి. అంటే
20వ తారీఖు నుంచి మనకి ఈ రోజు నుంచి 31 వరకు ప్రతిరోజు ప్రతి గ్రామంలోనే కూడా మనకి క్యాంప్ నిర్వహిస్తారండి. తాళరేవు మొత్తం మీద ఆ షెడ్యూల్స్ కూడా ప్రతి పంచాయతీలోని ఎంబీ ఆఫీస్లో కూడా ఇవ్వడం జరిగిందండి. ప్రతిరోజు కూడా ఏ రోజు ఏ క్యాంప్ చేస్తున్నామండి ముందుగానే ఆ గ్రామానికి ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది, టామ్ వేయించడం జరుగుతుందండి. కాబట్టి రైతులందరూ కూడా ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాలని, తప్పకుండా అందరూ వచ్చి బాధ్యతగా అన్ని టీకాలన్నీ వేయించుకోవాలని కోరుచున్నాను. ధన్యవాదాలు. తాళరేవు మండలం పరిధిలోని పిల్లంక గ్రామ సచివాలయంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకి సంబంధించినటువంటి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల ఏపీఓ ఎన్ తేజస్వి మాట్లాడుతూ గ్రామంలో ఉపాధి హామీ పనులు పెండింగ్లో ఉన్న అన్ని పనుల్ని మొదలు పెట్టడం జరుగుతుందని, జాబ్ కార్డు లేని వాళ్ళు పాతవారు కూడా రెన్యువల్ చేసుకోవాలని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ తీసుకుని సచివాలయంలో ఇవ్వాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఉపాధి హామీ పథకం పనుల్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ వల్లిబాబా, మండల టీఏ శ్రీనివాస్, భూపతిరాజు, బుచ్చురాజు, మొక్కరాల రామచంద్రరావు, గోవాలంక, ఫీల్డ్ అసిస్టెంట్, టీడీపీ నాయకులు, గ్రామాల ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఆధార్ జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, జాబ్ బ్యాంక్ జిరాక్స్ ఇవన్నీ పట్టుకొచ్చి మా సర్టిఫికేట్ అక్కడ ఎక్కడ ఫామ్ అని ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ మీద సర్టిఫికేట్ సంతకం పెట్టి మళ్ళీ మాకు పంపిస్తే మేము అప్పుడు జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాబ్ కార్డు ఉండి పనికి రాకుండా డిలీట్ అయిపోయిన కూడా ఉన్నారు కొంతమంది. ఆ డిలీట్ అయిపోయిన కూడా మళ్ళీ యాక్టివేషన్ చేయడానికి మనం మళ్ళీ ఆధార్ జిరాక్స్ ఇవన్నీ జిరాక్స్ కూడా కావాలి, యాడింగ్ చేయాలి. తర్వాత మళ్ళీ యాడింగ్ అంటే కొత్తగా కోడళ్ళు వస్తారు, తర్వాత 18 సంవత్సరాల నిండిన పిల్లలు ఉంటారు మీ ఇంట్లో, అలానే మన జాబ్ కార్డులు యాడ్ చేసుకోవాలంటే వాళ్ళని కూడా మన గ్రూప్లో మన జాబ్ కార్డులు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత జాబ్ కార్డులో యాక్టివేషన్ అయిన తర్వాత మనం వాళ్ళని గ్రూప్లో సభ్యులుగా పెట్టుకోవడం జరుగుతుందండి. ఇవన్నీ మీకు మన గవర్నమెంట్ ద్వారా మీకు ఇక్కడ ఇన్ఛార్జ్ చేసాము. అమ్మాయికి అన్ని విషయాలు అవి కూడా మేము యాక్టివేషన్ చేయిస్తాము. ఇప్పుడు మనకి మన గ్రామానికి సంబంధించి వర్కులు మన పీరియడ్గా చదువుతారు. ఇంకా ఏమైనా వర్క్స్ ఏమైనా ఉంటే అవి ఏమైనా పెట్టుకుంటే అవి కూడా మేము శాంక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. తర్వాత ఇక్కడ కొబ్బరి చెట్లు ఏమైనా ఉంటే కొబ్బరి బ్రెంచెస్ కానీ అంటే కొబ్బరి చెట్టు చుట్టూని గుంటలు తవ్వి అందులో వేయడానికి అలాంటివి ఏమైనా ఉంటే రైతులు 5 ఎకరాల లోపు చిన్నకారు రైతులు ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చండి. అవి కూడా శాంక్షన్ ఇస్తాము. తర్వాత ఆర్డర్ గడ్డికి సంబంధించి పి గన్నవరం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా అయినవిల్లి మండల జడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు నియమితులయ్యారు. అంబాజీపేట మండల వైసీపీ అధ్యక్షుడు విత్తనాల ఇంద్రశేఖర్ ఆధ్వర్యంలో అభినందన తెలియజేశారు. పూలమాలలు వేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట మండల జడ్పీటీసీ సభ్యులు వరలక్ష్మి, ఎంపీపీ వెంకటేశ్వరరావు, నాగరాజు, జనబాలయోగి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి పూర్తి స్థాయిలోనే పరిష్కార మార్గాలు నాణ్యతతో చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవన్ నందు జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, డిఆర్ఓ బిఎల్ఎన్ రాజకుమారి, డిఆర్డీఏ పీడీ, డ్వామా పీడీలు శివశంకర్ ప్రసాద్, మధుసూదన్, ఎస్జీసీ కృష్ణమూర్తి, ఆర్జీదారుల నుండి సుమారుగా 199 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ఆర్జీల పరిష్కారంలో బాధ్యత రాహిత్యానికి తావు లేకుండా అంకిత భావంతో పనిచేయాలన్నారు. పరిష్కార సరళిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి మీకోసం కార్యక్రమం ఆశయ సాధన దిశగా పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పి గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా అయినవిల్లి మండల జడ్పీటీసీ సభ్యులు గన్నవరపు శ్రీనివాసరావు నియామకం. నిత్య కళ్యాణం పంచతోరణంగా విరాజిల్లుతున్న మూరమల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 26వ తేదీ నుండి మార్చి 2వ తేదీ వరకు మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తామని తెలిపిన సహాయక కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.